కరకగూడెం బూటకపు ఎన్కౌంటర్ విషయమై నిజ నిర్ధారణకు వెళ్తున్న పౌర హక్కుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ జి లక్ష్మణ్, రాష్ట్ర కార్యదర్శి నారాయణరావు, సహాయ కార్యదర్శి కుమారస్వామి తదితర 11 మంది హక్కుల సంఘం నాయకుల్ని మణుగూరులో సమీపంలో పోలీసులు నిర్బంధించడాన్ని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి గౌని అలయ్య తీవ్రంగా ఖండించారు. బయ్యారంగడ్డ వెంకటరామయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో గౌని అలయ్య మాట్లాడుతూ నిజ నిర్ధారణకు వెళుతున్నవన్నీ ఆపడం అంటే వాస్తవాలు బయటికి రాకుండా తొక్కిపెట్టడమే అవుతుందన్నారు. నిజ నిర్ధారణ బృందాన్ని విడుదల చేసి ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని సందర్శించి వాస్తవాలు తెలుసుకోవడానికి అనుమతించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బయ్యారం మాజీ సొసైటీ చైర్మన్ రామగిరి భిక్షం, పార్టీ గ్రామ నాయకులు కొదుమూరి నాగేశ్వరరావు, బీరెడ్డి సంఘయ్య, కోనూరి యుగేందర్, ఏనుగుల మురళి, నెడికొండ మహేష్ తదితరులు పాల్గొన్నారు. మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి లచ్చన్న, తులసితో సహా మొత్తం 6 ఉదయమే వర్షంలో 6 గంటల ప్రాంతంలోనే నిర్దాక్షిణ్యంగా పోలీసులు కాల్చి చంపడాన్ని ఎన్కౌంటర్ ప్రకటించారు. ఆ ఎన్కౌంటర్ వాస్తవాన్ని తెలుసుకోవడానికి పౌరత్వ సంఘం బృందం వెళ్తున్నది. పౌరత్వ సంఘం బృందం వెళ్ళి పరిశీలన చేస్తారు. అంటే ఎన్కౌంటర్ జరిగి 10 రోజులు గడిచిన తర్వాత కూడా వాళ్ళు వెళ్ళి అక్కడ చూడటం వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటి, పోలీసులకు వచ్చే నష్టం ఏంటి, ఒకవేళ నిజమైన ఎన్కౌంటర్ అయితే వాళ్ళు అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం నియంత్రణతో అమలు చేస్తానని చెప్పి, ధర్నా చౌకలు చేసిందని చెప్పి, ముందస్తు అరెస్ట్ చేసిందని చెప్పి, ఎన్కౌంటర్లు చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి ప్రకటించింది, కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే ప్రజాపాలన అందిస్తామని చెప్పి పౌర ప్రజాస్వామ్య హక్కులను 7వ గ్యారెంటీగా ఇస్తామని చెప్పి ప్రకటన చేస్తారు. మరి ఆ మాటలన్నీ కూడా ఈ 9 నెలల్లోనే నీటిముట్లయిపోయా? ప్రజాపాలన అంటే ఇదేనా? ప్రభుత్వం మారిన పాలన తీరు మారట్లేదు అనేటటువంటి ఉద్దేశం ఏంటి? ఎవరు అధికారంలోకి వచ్చినారు? కనీసం 9 నెలలు గడవలేదు, మీరు టీఆర్ఎస్ పార్టీలోనే ఎట్లా ప్రయాణం చేస్తారని చెప్పి ప్రశ్నిస్తుంది. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే ఇవాళ ఒకరి అధికారంలో ఉండొచ్చు, రేపు ఉండొచ్చు. కానీ ప్రజల మీద, ప్రజల తరఫున మాట్లాడేటటువంటి వాళ్ళ మీద, కొట్లాడేటటువంటి వాళ్ళ మీద వ్యవహరిస్తున్నటువంటి నియంత్రణ విషయంలో ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం అడుగుదాడలోనే వాళ్ళ కాంగ్రెస్ నడుస్తుంది అని చెప్పి భావించాల్సి వస్తుంది. ఏ హామీని అయితే ఎన్నికలకు ముందు ఇచ్చారో ప్రజాపాలన లేదు, పౌర హక్కులకు 7వ గ్యారెంటీ అనేటువంటి అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. లేకపోతే గత పాలకులు ఏ అనుభవాన్ని అయితే చేయాలని చూశారో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చదువుతుండగా తప్పని పరిస్థితి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో వచ్చినప్పుడు ఒక రకంగా వ్యవహరించడం వాళ్ళకు నైజంగా ఉంది. దానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మినహాయింపు లేదు అనేటటువంటి ఎట్లా అరెస్ట్ చేస్తారు? మీరు వాళ్ళపై పరిశీలన చేస్తారు. వాళ్ళు బూటకం అంటే కాదు నిజమైందని చెప్పి మీరు వాస్తవాలతో నిరూపించవచ్చు కదా. అట్లా కాకుండా అడ్డుకోవడం అనేటటువంటిది పోలీసుల తప్పిదాన్ని, ఆ ఎన్కౌంటర్ యొక్క బూటకత్వాన్ని బట్టబయలు చేస్తుందని చెప్పి భావిస్తూ అరెస్ట్ చేసేటువంటి నాయకులు గడ్డం లక్ష్మణ్, నక్కా నారాయణ గారితో సహా అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ విడుదల చేయాలని చెప్పి వాళ్ళని కరకగూడెం ప్రాంతంలో, ఎన్కౌంటర్ ప్రాంతంలో వాళ్ళు వెళ్ళి పరిశీలించుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పి సిపిఐ డిమాండ్ చేస్తుంది.